లూకా సువార్త 23వ అధ్యాయం 42, 43 మనం వచనాలు చూసుకుంటే, యొక్క మాటలు యేసుప్రభువారు పలికిన రెండవ మాటగా, అయితే మరణించిన నేరస్తుని యొక్క విన్నపంకు జవాబుగా యేసుప్రభువారు పలికిన ఒక మాట అండి, రెండవ మాట. మన యేసుప్రభువారు నీతిమంతులండి. ఏ అపరాధమును చేయలేదు. అయినప్పటికీ ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేయబడ్డ అది ప్రవచనం యొక్క నెరవేర్పుకు అనుగుణంగా అటు రీతిగా జరిగిందని. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం మనం చూసుకుంటే, మరియు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి అని ఉంటుందండి. అక్కడ కింద ఫుట్ నోట్స్ లో రెఫరెన్స్ చూసుకుంటే, అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడిన వాడాయను, దానికి నెరవేర్పుగా యేసుప్రభువారు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డారండి. అయితే ఈ యొక్క దొంగల పేర్లు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ గాస్పల్ ఆఫ్ నికోదేమస్ అనే గ్రంథంలో వ్రాసారండి. ఎడం వైపునున్న దొంగ పేరు జస్టస్, అంటే శిలా హృదయం గలవాడు. కుడివైపునున్న దొంగ పేరు డిస్మస్, అంటే అస్తమిస్తున్న సూర్యుని లేదా ఆయన తేజస్సు వైపు తిరుగువాడు. అయితే మనం ఇద్దరు దొంగలు కూడా మొదట దేవుని దూషించారండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44 చూసుకుంటే, మొదట ఇద్దరు కూడా దేవుని దూషించారండి. అయితే యేసుప్రభువారిని సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభువారికి సమాన దూరంలోనే ఉన్నారండి. యేసుప్రభువారు సిలువలో 6 గంటల సమయం ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఆయన్ని దగ్గరగా పరిశీలించిన వారండి. అయినప్పటికీ ఒక దొంగ మాత్రమే ఎందుకు మార్పు చెందాడండి? ఒక దొంగ మాత్రమే తన హృదయాన్ని మార్చుకొని పరలోక రాజ్యం కోసం యేసుప్రభువారిని అడిగారండి. ఇక్కడ చూసుకుంటే యేసుప్రభువారిని సిలువ వేసినప్పుడు కింద సైనికాధికారులు, ప్రధాన యాజకులు, ప్రజలైన వారు అనేక మంది ఉన్నారు. అందరూ కూడా యేసుప్రభువారిని దూషిస్తున్నారండి. శారీరకంగా సిలువ వేసి హింసించారు. మానసికంగా మాటలతో హేళన చేస్తూ హింసిస్తున్నారండి. అటువంటి సమయంలో యేసుప్రభువారి పక్కన ఎవ్వరూ లేరండి. ఆయన ప్రేమించిన శిష్యులు కూడా ఎవ్వరూ లేరండి. యేసుప్రభువారు ఒక్కరే ఉన్నారండి. మానసికంగా ఎంతో హింసిస్తున్నప్పుడు రెండవ దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నారండి. ఆ విధంగా అతను అనడానికి గల కారణం మనం చూసుకుంటే, ఒకటి సాక్ష్యం అండి. కింద ఉన్న ప్రజలు ఇచ్చిన సాక్ష్యం అండి. లూకా సువార్త 23వ అధ్యాయం 35వ వచనం చూసుకుంటే, అపహసించిరి. అంటే దొంగ అంతా పరిశీలన చేస్తున్నాండి. కింద ఉన్నవారు, నువ్వు దేవుడు కదా, అనేక మందిని రక్షించావు, నిన్ను నువ్వు రక్షించుకో అని కింద ఉన్నవారు, అధికారులైన వారు, సైనికాధికారులు, ప్రజలైన వారు, మార్గమున వెళ్ళేవారు అందరూ కూడా అపహసిస్తున్నారండి. నిన్ను అనేక మందిని రక్షించావు, అనేక అద్భుత కార్యములు చేశావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని. అయితే వాళ్ళు హేళన చేసినప్పటికీ ఆ హేళనలో నిజం ఉందండి. నిజమే కదండి, యేసుప్రభువారు అనేక మందిని రక్షించారు. ఈ దొంగ దాన్ని గ్రహించాడండి. రెండవదిగా చూసుకుంటే మనం యేసుప్రభువారు సువార్త అండి. రోమన్ ప్రభుత్వం వారు ఎవరైనా నేరస్తునికి సిలువ వేసినప్పుడు నేరానికి గల కారణాన్ని రాస్తారండి. ఆ విధంగానే యేసుప్రభు సిలువ మీద పలకం పేరు టిటులస్ అండి. టిటులస్ అనే చెక్క పలక మీద మెడలో వేసి వారు చేసిన నేరానికి గల కారణాన్ని రాస్తారండి. అలాగే యేసుప్రభు వారి సిలువపై కూడా INRI అని రాశారండి. ఐ అంటే ఏంటంటే ఇజూయస్ అండి. ఎన్ అంటే నజరేనస్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే ఇడోరియం. దాని అర్థం యేసు నజరేతునికి చెందినవాడు, ఆయన యోధా దేశమునకు రాజు. అయితే యోహాను 19:19లో సమయం లేదు కనుక, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసు అని పై విలాసం వ్రాయించి సిలువ మీద పెట్టించినండి. అంటే పిలాతు గారు తనకు తెలియకుండానే అక్కడ సువార్త చేశారండి. యూదుల రాజు అని యేసుక్రీస్తు వారి సిలువపై 3 భాషల్లో అండి, హెబ్రీ, గ్రీకు, రోమ భాషల్లో వ్రాయించారండి. ఎందుకంటే మార్గమున వెళ్ళేవారు, అక్కడున్న వారందరూ 3 భాషలు మాట్లాడతారు కనుక చదువుతారని వ్రాసారండి. యోహాను 19:21 చూసుకుంటే, పిలాతు గారు చదవద్దండి, టైం లేదు. పిలాతు గారు పిలాతు గారి దగ్గర ఉన్న అధికారులు అన్నారు,
యేసు రాజు అని చెప్పుకొంచున్నాడు అని వ్రాయమని అన్నారండి. కానీ పిలాతు అందుకు ఒప్పుకోలేదండి. "నువ్వు చెప్పిందే రాయండి" అన్నాడండి. అయితే ఈ యొక్క దొంగ సాక్ష్యం విన్నాడండి మొదటగా. రెండోది యూదుల రాజు అని యేసుప్రభు యొక్క సిలువపై ఉన్నది చదివాడండి. మనం ఇంట్లో గ్రహించుకుంటే యూదుల రాజు, నాకు తెలిసి ఈ యొక్క దొంగ కూడా యూదుడే అని దేవదాసాయి గారు ఒక పుస్తకంలో వ్రాసారండి. ఎందుకంటే యూదుడు కాకపోతే సిలువ వేయరండి. ఈ యొక్క దొంగ యూదుడు గనుక ఇతను మంచివాడుగా ఉన్నప్పుడు యూదుల్లోంచి రాజు పుడతాడు. అతను మెస్సయ్య, అతని యొక్క రాజ్యం శాశ్వత రాజ్యం అని ఎరిగి ఉన్నాడండి. ఎందుకంటే ఇతనికి యెషయా గ్రంథం తెలిసే ఉండవచ్చు. యెషయా గ్రంథంలో ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన దావీదు సంతానం నుండి పుడతాడని వ్రాయబడింది గనక ఈ యొక్క దొంగకు అది తెలిసే ఉండవచ్చండి. మూడవది చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభావం అండి. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన ఈ యొక్క దొంగను మార్చివేసిందండి. ఎందుకంటే కింద అనేక మంది అపహసిస్తున్నారు, ఎవ్వరు యేసు వైపు లేరు. అయినప్పటికీ యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన యొక్క ప్రార్థన దొంగ యొక్క మనసును మార్చిందండి. ఏ విధంగా అంటే, మనం బాధలో ఉన్నప్పుడు మన పక్కవారు మనల్ని చూసి సంతోషిస్తే మనం ఎలా ఉంటుందండి, ఎంత బాధపడతాం. అయినప్పటికీ యేసుప్రభు వారు అక్కడ ఉన్న వారందరినీ క్షమించమని తండ్రిని వేడుకున్నారండి. ఆ యొక్క దొంగ అది చూసాక మనసు కరిగిందండి. ఎందుకంటే చుట్టూ అపహాస్యం, అవిశ్వాసులు, అపహాసకులు మధ్యలో యేసయ్య యొక్క నిర్దోషత్వం ఆ యొక్క దొంగ కనబడుతుందండి. ఏ విధంగా అంటే అతని యొక్క దోషమును కూడా అతను ఒప్పుకున్నాడండి. లూకా సువార్త 23 చూసుకుంటే మనకైతే వేలాడవేమిన ఒక నేరస్తులు 30 నుంచి 41 వరకు చూసుకుంటే ఒక నేరస్తుడు యేసుని హేళన చేస్తాడండి. "నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమని." అయితే అప్పుడు ఈ యొక్క దొంగ రెండవ వాడిని గద్దించి, "నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా" అంటారండి. అంటే ఈ యొక్క దొంగ మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది రెండవ దొంగకు సువార్త కూడా చేశాడండి. మనకైతే ఇది న్యాయమే, కానీ ఆయనకు న్యాయం కాదు. ఆయన ఏ నేరమూ చేయలేదు. ఆయన దేవుడు, దేవునికి భయపడవా అని ఈ యొక్క దొంగ విశ్వసించాడండి. ఆ విధంగా ఈ యొక్క దొంగ విశ్వసించినప్పుడు యేసు, "నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని" ప్రార్థన చేశాడండి. మనం ఒక విధంగా ఆలోచించుకుంటే చుట్టూ యేసయ్యని అపహేళన చేసిన వారే. ఈ యొక్క దొంగ మనం ఒకసారి ఊహ తెచ్చుకుంటే దొంగ యేసయ్యని పట్టుకొని, "యేసు, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో" అని అన్నారండి. అయితే ఈ యొక్క మాటలు యేసుప్రభు వారి యొక్క విన్నపంను ఆలకించి ఊరికనే వదిలేయలేదండి. "నీవు నాతో కూడా పరదైసులో ఉందువు" అన్నారండి. ఏ విధంగా అంటే మనమైతే ఇది అనవండి. మనం ఒక కొత్త ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తిని మన ఇంట్లో ఉండమని, శాశ్వతంగా ఉండమని ఆహ్వానిస్తామా? ఆహ్వానించము. కానీ యేసయ్య ప్రేమించే ప్రేమయుడు గనుక తప్పుల్ని క్షమిస్తాడండి. అతని యొక్క పాత రోత జీవితాన్ని యేసయ్య అడగలేదండి, ప్రశ్నించలేదండి. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క తండ్రి కౌగలించుకున్నాడో ఆ విధంగానే యేసుప్రభు వారు ఆ యొక్క పాపిని చేర్చుకొని పరలోక రాజ్యమునకు వారసులుగా చేశారండి. అయితే మనం ఇక దొంగ చరిత్ర విన్నప్పుడు దొంగ చరిత్ర అయిపోయింది. దొంగ మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, అతని ఆత్మ కూడా పరదేశకి వెళ్ళిపోయింది. కానీ ఈ యొక్క దొంగ చరిత్ర మన చుట్టూ తిరుగుతుందండి. ఏ విధంగా అంటే, దొంగ శరీరం ఏ విధంగా సిలువకు మేకులుగా కొట్టబడిందో ఆ విధంగానే నిజం చెప్పాలంటే ఈ యొక్క దొంగ యేసుప్రభు వారిని అడగొచ్చు, "అద్భుతములు చేశావు కదా, నాకు గాయములు మాన్పి నన్ను ఇంటికి పంపించే యేసయ్యా, నేను మరలా దొంగతనం చేయను, మామూలుగా బ్రతుకుతాను" అని. కానీ ఆ విధంగా అడగలేదండి. మోక్షమును కోరినాడు ఈ దొంగ. కానీ మనలో చాలా మంది మనం మందిరంకి వచ్చినప్పుడు శరీర స్వస్థతల్ని మాత్రమే అడుగుచున్నామండి. "యేసయ్యా, నాకు ఇది చెయ్యి తండ్రి, నాకు ఈ విధంగా చేస్తే నేను నమ్ముకుంటానని." కానీ ఈ యొక్క దొంగ శాశ్వతమైనది పరలోక రాజ్యాన్ని ఎంచుకున్నాడండి. అయితే మన అయ్యగారు ఈ దొంగని ఇచ్చిన బిరుదు ఏంటంటే, దేవదాస్ అయ్యగారి యొక్క పుస్తకంలో "రక్షితుడు, రక్షింపబడినవాడు" అని చెప్పాడండి. అంతేకాకుండా ఈ యొక్క దొంగను పడమట దేశపు జ్ఞాని అన్నారండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకు కానుకలు తెచ్చారండి. ఒకటి బంగారము, సాంబ్రాణి, బోలము. అదేవిధంగా ఈ యొక్క దొంగ కూడా యేసుప్రభు వారికి కానుకలు తెచ్చాడండి. అయితే మనం అనుకోవచ్చు, సిలువలో ఉన్నాడు కదా, ఈ యొక్క దొంగ ఏ కానుకలు తెచ్చాడు అని. మొదటగా ఆ యొక్క దొంగ ఇచ్చిన కానుక బోలం అండి. బోలం అనగా మారు మనస్సు, చేదైన వేరండి. మనం పాపంలో ఒప్పించుకున్నప్పుడు కూడా ఆ విధంగా బోలముగానే చేదుగా ఉండునండి. కానీ ఈ యొక్క దొంగ తూర్పు జ్ఞానుల వలె మారు మనసు పొంది బోలముని యేసయ్యకు కానుకగా ఇచ్చాడండి. రిఫరెన్స్లో ఎవరైనా రాసుకోవాలనుకుంటే మారు మనసు మార్కు 14:15. "కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని" చెప్పిడు.
అలాగే అపోస్తులు 2:38, మత్తయి, యోహాను 5:12. అయితే పాపి పశ్చాత్తాపపడడమే యేసయ్యకి ఇచ్చిన కానుక. రెండవది చూసుకుంటే సాంబ్రాణండి. మనం సాంబ్రాణి నిప్పులపై వేస్తే ఏమంటాయి? పొగ వచ్చును. అలాగే పొగ పైకి వెళ్తుంది. అది ప్రార్థనకు గుర్తండి. ఈ దొంగ కూడా ఆ విధంగానే ప్రార్థన చేశాడు, దేవా అని. ఆ విధంగా కీర్తనలు 141:2 దావీదు గారు, నా ప్రార్థన ధూపం వల్లనే నీ దృష్టికి అంగీకారములగును గాక అని చెప్పారండి. మొదటిగా దొంగ మారుమనస్సు పొందాడు. రెండోది ప్రార్థన చేసుకున్నాడండి. యేసయ్యకు బోళము సాంబ్రాణి కానుకగా ఇచ్చాడండి. మూడవదిగా విశ్వాసం అండి. అవునండి, విశ్వాసం అనగా బంగారం అండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ యొక్క దొంగ గొప్ప విశ్వాసాన్ని చూపించాడండి. ఏ విధంగా అంటే ఆయన దేవుడని, ఆయన రాజ్యంతో మరలా వస్తారని విశ్వసించి, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని విశ్వసించారండి. మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యం గనుక ఇక్కడ చూసుకుంటే మనం విశ్వాసం కోసం రెఫరెన్స్లు ఎఫెసీ 2:8 అండి. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవ్వడను సిగ్గుపడ్డని లేఖనం చెప్పుచున్నది. రోమా 10:11. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మా వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ విధంగా దొంగ యేసుప్రభు వారికి కానుకలు ఇచ్చారండి. అయితే ఈ యొక్క దొంగ కానుకలు ఇచ్చి తనను తాను సమర్పించుకున్నారు, పరలోక రాజ్యమును చేరుకున్నారండి. మనము కూడా యేసయ్యకు మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, విశ్వాసం కలిగి ఉండాలండి. క్రైస్తవులైన మనము ఆయన తప్పక వస్తాడు, ఆయన రాజ్యం ఉంటుంది. లోక ఆశల వైపు కాదు కానీ ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూసినట్టుగా విశ్వాసం కలిగి ఉండాలండి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని. అదే కాకుండా ఈ 3 సిలువలు గూర్చి ఒక వ్యక్తి ఈ విధంగా, ఒకరు 3 సిలువల్లో ఒక సిలువను గూర్చి 3 సిలువలను గూర్చి ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. ఒకరు డయింగ్ సేవియర్, ఒక సిలువపై ఉన్న వ్యక్తి. ఇంకొకరు డయింగ్ సెయింట్, ఇంకొకరు డయింగ్ సిన్నర్. డయింగ్ సేవియర్ అంటే చనిపోతున్న రక్షకుడు. డయింగ్ సిన్నర్ అంటే చనిపోతున్న పాపి. డయింగ్ సెయింట్ అంటే చనిపోతున్న పరిశుద్ధుడు. మనం ఏ విధంగా ఉండాలండి? చనిపోతున్న రక్షకుడుగా, చనిపోతున్న పరిశుద్ధుడిగా ఉండాలా, పాపిగా ఉండాలా? ఒక్కసారి ఆలోచించుకొని మా యొక్క మనసులను మనం ఈ లోకంలో అశాశ్వతమైన వాటి కోసం కాక శాశ్వతమైన దేవుని పరలోక రాజ్యంలో స్నానం సంపాదించాలని ఈ యొక్క దొంగ వలె తండ్రి, ఈ యొక్క దొంగ వలె మనం మారు మనసు పశ్చాత్తాపడి దేవునికి మన విశ్వాసంలో నిలకడగా ఉండాలండి. అయితే మనం అనుకోవచ్చు, ఈ దొంగ లోకాశలన్నీ తిరిగి చివరికి వచ్చి పరలోక రాజ్యం బాగానే సంపాదించుకున్నాడు అని. కానీ మనకి ఆ సమయం సందర్భం రాకపోవచ్చండి. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు ఏ రీతిగా ఉండాలో మనకు తెలియదు కనుక మెలకుగా ఉన్నప్పుడే ఆయన యందు నిలిచి ఉండాలండి. ఇక కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె నాకు ఇట్ట అవకాశం ఇచ్చిన అయ్యగారికి మందరం గారికి